ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ దినమున మా ఛానల్లో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా వీక్షకులందరికీ కూడా మా యొక్క నిండు వందనాలు, హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మా ఛానల్ ప్రారంభించిన మొదటి కార్యక్రమంగా నా జీవిత సాక్ష్యాన్ని మేము ప్రసారం చేయాలని ఆశించి ఉన్నాం. కానీ కొన్ని అనివార్య కారణాల వలన అది మేము చేయలేకపోయాం. ఈ దినమున ప్రభు ఈ విధంగా నా జీవిత సాక్ష్యాన్ని మీకు అందించే ఆ అవకాశాన్ని ప్రభు అనుగ్రహించి ఉన్నాడు. నా పేరు తెన్నెల ఎలీషా పాల్. మాది స్వగ్రామం కృష్ణా జిల్లా మచిలీపట్నం. మా నాన్నగారు ఎల్ఐసిలో అసిస్టెంట్గా జాబ్ చేస్తూ ఉండేవాళ్ళు. మా అమ్మగారు ఇంట్లోనే ఉంటూ ఉండేవాళ్ళు. నేను పుట్టక ముందు మా తల్లిదండ్రులకి 2 ఆడపిల్లలు పుట్టారు. అయితే ఇక మూడోసారి కూడా ప్రభువా ఈసారి కూడా ఆడపిల్లలు పుడతారేమో అని ప్రార్థన చేసుకొని దేవునికి మొక్కుబడి చేసుకున్నారు. ఈసారి మగపిల్లోడు పుడితే మేము నీ పరిచర్యకి, నీ సేవకి మేము సమర్పించుకుంటామని వాళ్ళు దేవునికి మొక్కుబడి చేసుకొని ఉన్నారు. అయితే నాకు పేరు పెట్టే సమయం ఆసన్నమైనప్పుడు వారు ఫిన్లాండ్ నుంచి వచ్చి మచిలీపట్నంలో మరి దేవుని యొక్క పరిచర్య చేస్తూ ఉన్న ఆ యొక్క మిషనరీస్ దగ్గరికి తీసుకొని వెళ్ళారు. వాళ్ళ దగ్గర తీసుకుని వెళ్ళి ఆ విధంగా చెప్పి ఉన్నారు, ఈయన గురించి మేము విధంగా మొక్కుబడి చేసుకొని ఉన్నాం. మరి మేము చేసిన ప్రార్థన, మా మొక్కుబడి వలన దేవుడు మాకు ఈ కుమారుని ఇచ్చాడని చెప్పినప్పుడు వారు కూడా ప్రార్థన చేసి నా పేరు ఎలీషా పాల్గా పెట్టి ఉన్నారు. ఎలీషా అంటే మా నాన్నగారి పేరు. వారి యొక్క దేశ సాంప్రదాయ ప్రకారం మరి తండ్రి పేరు కుమారుడికి వస్తుంది కాబట్టి ఎలీషా. అలాగే పాల్ అంటే నన్ను వారు సేవకు సమర్పించారు కాబట్టి మరి నేను బైబిల్లో అపోస్తలుడైన పౌలు ఘనమైన పరిచర్య చేసినందువలన నేను కూడా అలాంటి సేవకుడు అవ్వాలి అని ఆశతో ఉద్దేశించి వారు ఆ విధంగా ఎలీషా పాల్ అని నాకు నామకరణ చేసి మరి నాకు ఒక గ్రీటింగ్ కార్డు ఇచ్చిన్నారు. దానిలో డియర్ లిటిల్ పాస్టర్ పాల్ అని వాళ్ళు రాసి ఉన్నారు. ఆ విధంగా మరి వారు ఆ విధంగా నామకరణం చేసిన తర్వాత నాకు వయసు వచ్చినప్పుడు మా తల్లిదండ్రులు నన్ను స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది. నాకు ముందు పుట్టిన 2 ఆడపిల్లల్ని మా ఇంటి ప్రక్కనే ఉన్న తెలుగు మీడియం షార్కీ గర్ల్స్ హై స్కూల్ అని తెలుగు మీడియం స్కూల్లో వాళ్ళు జాయిన్ చేయించి చదివించడం ప్రారంభించారు. అయితే నేను పుట్టి మరి చదువుకునే సమయం ఆసన్నమైనప్పుడు మా మచిలీపట్నంలో క్రొత్తగా ఇంగ్లీష్ మీడియం ప్రారంభించడం జరిగింది. అది నిర్మల హై స్కూల్ అని ఒక ఆర్సీఎం స్కూల్ ప్రారంభించడం వలన నన్ను ఆ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జాయిన్ చేయించినారు. నన్ను ప్రత్యేకంగా వాళ్ళు చక్కగా చూసుకుంటూ ఉండేవాళ్ళు. అయితే మరి నేను స్కూల్లో చదువుతున్నప్పుడు వారు నాకు ఈనాడు కూడా మరి నువ్వు సేవ చేయాలి అని వాళ్ళు నాతో ఏం చెప్పలేదు. అయితే మేము మచిలీపట్నంలో ఉంటుండగా మరి నేను చదువుతున్నప్పుడు నేను ఐపీసీ చర్చ్కి వెళ్తూ ఉండేవాళ్ళం. మేమంతా కలిసి మచిలీపట్నంలో ఉన్న మల్కాపట్నంలో ఐపీసీ చర్చ్ అనేది ఒకటి ఉంది. ఐపీసీ చర్చ్కి మొత్తం మా కుటుంబం అంతా కూడా వెళ్తూ ఉండేవాళ్ళం. అయితే ఇంట్లో కూడా చూసినట్లయితే మా తల్లి చక్కని దేవుని యందు భయభక్తుల్లో మమ్మల్ని పెంచేది. ప్రతిదినం మాకు కుటుంబ ప్రార్థన ఖచ్చితంగా చేయాలి. తల్లిదండ్రులు కూర్చుంటారు, పిల్లలందరూ కూర్చుంటారు. మరి నేను చెప్పడం మర్చిపోయాను, మా యొక్క పిల్లలు, మా సంతానం, మా ఇంట్లో ఉన్న అన్నదమ్ములు మొత్తం 6 మగపిల్లలు, 3 ఆడపిల్లలు, మొత్తం 6+3 9. అయితే మరి అప్పుడు కుటుంబ ప్రార్థన చేయాలి ప్రతిరోజు. మరి అందరు కూర్చుంటారు, ఒక పాట పాడి బైబిల్లో ఒక వాక్య భాగం అనగా కీర్తన గ్రంథం చదువుతూ ఉండేవాళ్ళు. వారు ఒకరు చదువుతున్నప్పుడు అందరం కూడా వారు వెనక చెప్తూ ఉండేవాళ్ళం, అట్లా రిపీట్ చేస్తూ ఉండేవాళ్ళం. ఆ విధంగా మరి అయిపోయిన తర్వాత పెద్దవాళ్ళు మొదలుకొని చిన్నవారి వరకు అందరూ కూడా వరుసనే ప్రార్థన చేయాలి. ఆ విధంగా ప్రార్థన చేసిన తర్వాతనే మాకు ఆహారం పెట్టేవాళ్ళు. ఏనాడు కూడా కుటుంబ ప్రార్థన లేకుండా మాకు ఆహారం పెట్టేది కాదు మా తల్లి. అయితే ఆ విధంగా మరి దేవుని యందు భయభక్తులు పెరుగుతూ వస్తూ ఉండేవాళ్ళం. మరి అక్కడ ఐపీసీ చర్చికి వెళ్తూ ఉండేవాళ్ళం. అక్కడ ఐపీసీ పాస్టర్ గారు, ఆయన పేరు పాస్టర్ ఏడి ఐజక్ గారు, ఆయనతో కలిసి మరి అనేక స్థలాలు పరిచర్యలకి నేను కూడా ఆసక్తిగా వెళ్తూ ఉండేవాడిని. చర్చిలో డ్రమ్ కొట్టేవాడిని. అలాగే
పాస్టర్ గారితో కలిసి వెళ్తూ ఉండేవాళ్ళం. మా పాస్టర్ గారికి వాహనం ఏం లేదు కానీ ఒక సైకిల్ మాత్రమే. పాస్టర్ గారు ఒక సైకిల్, అలాగే మా నాన్నగారు ఒక సైకిల్, మా నాన్నగారు వెనక నేను, ఇంకా ఒకళ్ళిద్దరు సంఘ పెద్దలు కూడా సైకిల్స్ మీద దాదాపుగా 25 కిలోమీటర్ల దూరం మేము ఆ యొక్క మచిలీపట్నం చుట్టూ ఉన్న గ్రామాలకు వెళ్ళి రాత్రి సమయంలో సువార్త ప్రకటించి తిరిగి రాత్రుల్లోనే తిరిగి వస్తూ ఉండేవాళ్ళం. ఈ విధంగా చిన్నప్పటి నుంచి చక్కటి దేవుని యందు భయభక్తులు పెరుగుతూ వస్తూ ఉండేవాడిని. అయితే మరి అలాంటి సమయంలో మా ప్రాంతానికి యేసన్ గారు రావడం జరిగింది. గుడివాడ, మచిలీపట్నం దగ్గరలో ఉన్న గుడివాడకి ప్రతి నెల ఆఖరి రోజు యేసన్న గారు వచ్చి ఆల్ నైట్ ప్రేయర్ జరిపిస్తూ ఉండేవాళ్ళు. మరి నాకు పరిచయం అయిన దగ్గర నుంచి నేను మానకుండా ప్రతి నెల ఆఖరి రోజు గుడివాడ వెళ్తూ ఉండేవాడిని. అయితే దైవ సేవకులు యేసన్న గారి యొక్క పరిచర్య చూసి నాకు చాలా సంతోషం కలిగి ఆయన వాక్యం మీద శ్రద్ధగా మనసు పెట్టి నేను ఆయన వాక్యం ద్వారా రక్షించబడి నేను బాప్తిసం పొందడం జరిగింది. యేసన్న గారి ద్వారానే నేను బాప్తిసం కూడా పొంది ఉన్నాను. బాప్తిసం పొందాను. ఇటు ప్రక్క చదువులో చూస్తే నన్ను ఒక సివిల్ ఇంజనీర్గా మా ఇంట్లో వాళ్ళు తీర్చిదిద్దారు. వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే మా కుటుంబం చాలా పెద్దది కాబట్టి 6 మగపిల్లలు 3 ఆడపిల్లలు కాబట్టి నేను మగపిల్లల్లో పెద్దవాడిని. నాకన్నా ముందు 2 ఆడపిల్లలు అనుకోండి. అయితే మగపిల్ల పెద్దవాడిని కాబట్టి మా ఇంట్లో వాళ్ళ యొక్క ఆశ ఏంటంటే నన్ను మంచిగా చదివించాలి అనుకున్నారు. చదివించారు. ఆ తర్వాత జాబ్ చేయాలి. కొంతకాలం వరకు జాబ్ చేసి ఇంట్లో వాళ్ళందరినీ కూడా పైకి తీసిన తర్వాత అప్పుడు నేను దేవుని యొక్క సేవ చేయాలి అని వాళ్ళ యొక్క ఉద్దేశం. మా మా యొక్క ఇల్లు నిజంగా చాలా పురిల్లు. మొదటగా చూస్తే అది తాటాకులు పైన వరిగడ్డి. ఆ తర్వాత అది తీసేసి దాని మీద జమ్ముగడ్డి వేసి ఉన్నారు. ఇంట్లో ఉంటున్నప్పుడు నిజంగా చాలా కఠినమైన జీవితం, చాలా కష్టమైన జీవితం ఒక మాటలో చెప్పాలంటే. మరి ఆ ఇంట్లో మరి పాములు వస్తూ ఉండేవి. రాత్రులు పడుకొని ఉన్నప్పుడు ఆ పాములు వచ్చి అక్కడ పిచ్చుకలు గూడు ఉంటే ఆ పిచ్చుకల యొక్క గుడ్లని మింగాలని, లేదా ఆ యొక్క పిచ్చుకల యొక్క పిల్లల్ని తినాలని వస్తూ ఉండేవి. నిజంగా చాలా భయంకరమైన పరిస్థితుల్లో మేము జీవిస్తూ ఉండేవాళ్ళం. నాకు బాగా గుర్తు, ఒక సంవత్సరం తుఫాను వచ్చినప్పుడు నేను, మా అమ్మగారు, మా తమ్ముడు ఇంట్లోనే ఉన్నాం. అయితే మా అమ్మగారి యొక్క సిద్ధాంతం ఏంటంటే భూకంపం వచ్చినా ఎంత పెద్ద సునామీ వచ్చినా మనం ఇల్లు విడిచిపెట్టి వెళ్ళకూడదు అనేది. ఎందుకంటే ఆ టైంలోనే ఇంట్లో దొంగలు పడి మొత్తం ఇంట్లో సామగ్రి అంతా కూడా దోచుకుంటారు అనేది. సరే, ఆ కారణం చేత మేము మాత్రం ముగ్గురు మాత్రం ఇంట్లో ఉండేవాళ్ళం ఉన్నాం. మా ఇతర పిల్లలందరూ మా ఇంటి ముందు ఉన్న బిల్డింగ్లోకి వెళ్ళిపోయారు. ఆ రోజు రాత్రి తుఫాను మచిలీపట్నం తీరం తాగుతూ ఉంది. మా ఇంటి చుట్టూ ఉన్న చిన్న చిన్న గుడిసెలన్నీ కూడా కూలిపోతూ ఉన్నాయి. కిటికీ తీసి చూస్తూ ఉన్నా. అలాగే పెద్ద పెద్ద తాడి చెట్లు కూడా కూలిపోతూ ఉన్నాయి. కరెంట్ లేదు. మెరుపు మెరుస్తున్నప్పుడు ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉండేవి, శబ్దాలు వినిపిస్తూ ఉండేవి. ఇక గాలి యొక్క ఆ యొక్క డైరెక్షన్ అంతా కూడా, గాలి యొక్క ప్రభావం అంతా కూడా మా ఇంటి మీదే ఉంది. అలాంటప్పుడు మా ఇంటి ఎదురుగుండా బిల్డింగ్లోకి వెళ్ళిన వాళ్ళు, మా యొక్క అన్నతమ్ముళ్ళు, మా తమ్ముళ్ళు, మా అక్కలు, వాళ్ళు అక్కడ బిల్డింగ్లో నుంచి కిటికీలో చూస్తూ ఉండేవాళ్ళు. మరి ఏం జరుగుతుందో చూద్దాం అని చూస్తూ ఉన్నారు. ఆ టైంలో మరి వాళ్ళకి గాఢాంధకారంగా ఉంది, వాళ్ళకి ఏం కనబడట్లేదు. కానీ ఒక హస్తం, ఆ యొక్క చీకట్లో ఒక ప్రకాశమానమైన హస్తం మా ఇంటి మీద ఉండడం వాళ్ళు చూశారు. ఇంట్లోపల మేమున్నాం. నేనేమో హాయిగా మంచం మీద పడుకొని చూస్తూ ఉన్నా. ఆ కప్పు, ఇంటి కప్పు పైకి అట్లా ఎగురుతుంది, మళ్ళీ పడుతుంది, పైకి అట్లా ఎగురుతుంది, మళ్ళీ పడుతుంది. నేను మా అమ్మతో అన్నా, అమ్మ ఈ కప్పు పూర్తిగా ఎగిరిపోతే మంచిది, బాగుంటుంది, చక్కగా పడవలాగా అవుతుంది, అప్పుడు చక్కగా నీళ్ళ మీద వెళ్తుంది కదా అని మా అమ్మతో అంటే, అరే నోరు మూసుకురా అనేది. కారణం ఏంటంటే ఇక అలాంటి పరిస్థితి. అదే ఎగిరిపోవట్లేదు, ఎగురుతుంది పడుతుంది, ఎగురుతుంది పడుతుంది. మాకైతే తెలియలేదు. తర్వాత తెల్లవారుజాము మా ఇంట్లో వాళ్ళు చెప్పారు. అదేంటంటే స్పష్టంగా అది కళ కాదు, దర్శనం కాదు, వాళ్ళ కళ్ళతో వాళ్ళు చూస్తూ ఉన్నారు. అదేంటిదంటే దేవుని యొక్క అదృశ్యమైన హస్తం అది కాపాడుతూ ఉంది. నాకైతే తెలీదు ఏంటిదంటే దేవుని యొక్క చిత్తం నా పట్ల ఉంది కాబట్టి నా నిమిత్తం దేవుడు ఆ ఇంటిని కాచి కాపాడుతూ వచ్చాడు.
అయితే నా చదువు అయిపోయింది. సివిల్ ఇంజినీర్‌గా అయిపోయాను. చదివేశాను. ఆ తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్‌లో టెంపరరీగా ఎన్ఎంఆర్‌గా మరి జాబ్‌లో జాయిన్ అయ్యాను. సైట్ ఇంజినీర్‌గా. నా జాబ్ ఏంటంటే టెంపరరీ వర్క్ ఏంటంటే ఉయ్యూరు కేసీపీ నుంచి అది కొల్లేరు లేక్ వరకు ఒక ఇరిగేషన్ ఒక డ్రైనేజ్ కెనాల్. దాని పేరు చంద్రయ్య డ్రైన్ అంటారు. ఆ చంద్రయ్య డ్రైన్ తవ్వించేటప్పుడు పెనుమాకలంక అనే ఆ రీచ్ దగ్గర నేను సైట్ ఇంజనీర్‌గా జాయిన్ అవ్వడం జరిగింది. అయితే 3 నెలలు జాబ్‌లో జాయిన్ అయ్యి నేను జాబ్ చేస్తూ ఉండగా దేవుడు తన సేవకు నన్ను పిలిచి ఉన్నాడు. దేవుని యొక్క పిలుపుని నేను అందుకొని నేను చేస్తూ ఉన్న ఆ యొక్క జాబ్‌ని నేను విడిచిపెట్టేసి నేను వెంటనే దైవ సేవకులైన యేసన్న గారి దగ్గరికి గుంటూరుకి వెళ్ళిపోయి ఉన్నాను. ఆ గుంటూరులో యేసన్న గారు అప్పుడే క్రొత్తగా శారదా కాలనీలో పరిచర్య ప్రారంభించి ఉన్నారు. ఒక ఇంటికి సైడ్ చూరు దింపు ఉంటే ఆ చూరుని ఆ యొక్క స్థలాన్ని అడిగి ఆ యొక్క షెడ్‌ని అడిగి ఆ షెడ్‌లో అది షెడ్ అంటాం కూడా లేదు. ఇంటి ప్రక్కన దింపిన చూరు. మనం వాహనాలు పెట్టుకుంటాం, లేదా వంట చేసుకుంటాం కదా! అలాంటిది. అడి అక్కడ ఆ యొక్క పరిచర్య ప్రారంభించినారు. ఆదివారం ఆరాధన. మొదటి ఆరాధన అక్కడ. ఆరాధన అయిపోయిన తర్వాత ఆయనకో రాజ్‌దూత్ అని ఒక మోటార్ సైకిల్ ఉండేది. రాజ్‌దూత్. ఇప్పుడైతే లేదు కానీ అప్పుడు ఆ రోజుల్లో ఉంది. ఆ రాజ్‌దూత్ వెహికల్ మీద, టూ వీలర్ మీద ఆయన నేను ఇద్దరం కలిసి మరి ఆ శారదా కాలనీ నుంచి బయలుదేరి మేము అక్కడ 14 మైల్ అంటే లేమల్లె మేము వెళ్ళేవాళ్ళం. అక్కడ పెద్ద సంఘం, అనేక మంది విశ్వాసులు ఉన్నారు. అక్కడ వెళ్ళి అక్కడ ఆరాధన జరిగించుకొని, అక్కడ వచ్చే కానుకలన్నీ కూడా చిల్లర, ఆ చిల్లర తీసుకొని, మళ్ళీ అక్కడి నుంచి తిరిగి ధరణికోట అని అక్కడ అమరావతి వెళ్ళేవాళ్ళం. అక్కడ లేమల్లెలో మాత్రమే చర్చ్ ఉంది. ఇక్కడ గుంటూరు శారదా కాలనీలో చర్చ్ లేదు. అమరావతిలో కూడా చర్చ్ లేదు. అక్కడ ధరణికోటలో కూడా చర్చ్ లేదు. అక్కడ ఒక అద్దింట్లో ప్రార్థన మరి స్టార్ట్ చేశారు యేసన్న గారు. ఒక ఇల్లు అద్దెకు తీసుకొని స్టార్ట్ చేశారు. ఈ విధంగా ప్రతి ఆదివారం ఈ 3 స్థలాల్లో ఆరాధనలు. మిగతా అప్పుడంతా కూడా యేసన్న గారితో దైవ సేవకులు యేసన్న గారితో మరి అనేక ఊర్లు తిరుగుతూ వస్తూ ఉండేవాడిని. ఆ తర్వాత నేను వెళ్ళిన తర్వాత మిగతా వాళ్ళంతా సేవకులంతా రావడం స్టార్ట్ చేశారు. ముందు తబలా వాయించే ఒక పిల్లోడు వచ్చాడు, స్వరూప్ అని. ఇంకా తర్వాత మిగతా సేవకులందరూ కూడా వన్ బై వన్ వచ్చి యాడ్ అవుతూ వచ్చారు. అయితే వాళ్ళందరూ వచ్చేసిన తర్వాత మేమేమో అక్కడ పరిచర్య చేయడానికి ఒక సైకిల్ కూడా ఉండేది కాదు. కాలినడకన మేము వెళ్ళి పరిచర్య చేస్తూ ఉండేవాళ్ళం. మరి పగలు మరి అనేక పరిచర్య పనులు చేస్తూ ఉండేవాళ్ళం. సాయంత్రం నైట్ అద్దెకి ఇచ్చేవాళ్ళు సైకిల్స్, అద్దె సైకిల్స్. ఆ అద్దె సైకిల్ తీసుకొని 25 కిలోమీటర్లు అంటే మీరు ఆలోచించుకోండి. శారదా కాలనీ నుంచి ఆ యొక్క తాడికొండ, శారదా కాలనీ నుంచి బడేపురం, శారదా కాలనీ నుంచి ఆ యొక్క పొన్నెకల్లు. ఈ విధంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఊరు మేము ప్లాన్ చేసుకొని వెళ్తూ ఉండేవాళ్ళం. ఆ ఊర్ల నుంచి ఇక్కడ శారదా కాలనీకి విశ్వాసులు వస్తూ ఉండేవాళ్ళు ఆరాధనకి. కాబట్టి ఆ ఊరు వెళ్ళి వాళ్ళని ఆధారం చేసుకొని ఆ ఊర్లో సువార్త ప్రకటించేవాళ్ళం. చూడండి 25, 30 కిలోమీటర్ల సైకిల్ మీద వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించి అది రాత్రి 10 అయినా, 11 అయినా, 12 అయినా తిరిగి ఆ 25 కిలోమీటర్లు, 30 కిలోమీటర్ల సైకిల్ తొక్కకుండా వచ్చేవాళ్ళం. ఈ విధంగా దేవుని యొక్క సేవలో మా వంతు పానార్పణంగా పోయబడ్డాం. తిండి, నిద్ర అలాగే సుఖమంతా కూడా మరి వదిలేసి దేవుని యొక్క సేవలో బహుగా కష్టపడ్డాం. యేసన్న గారి దగ్గర ఉన్నప్పుడు నేను సంఘాలు నడిపించలేదు. 7 సంవత్సరాలు ఉన్నాను. సంఘాలు నడిపించలేదు. మరి కేవలం యేసన్న గారితోనే ఉండి పరిచర్య చేస్తూ ఉండేవాళ్ళం. అక్కడున్న 7 సంవత్సరాలు నేను మాసపత్రిక, యేసన్న గారి మాసపత్రిక బలిపీఠం అనే మాసపత్రికని ఆ బాధ్యతలు నేను తీసుకొని నేను ఆ పత్రిక రన్ చేయటం జరిగింది. దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి. అంత మాత్రమే కాదు, ప్రింటింగ్ అంతా కూడా నేనే చూస్తూ ఉండేవాడిని. పాంప్లెట్స్, వాల్ పోస్టర్స్, పాటల పుస్తకాలు, ఇంకా ఇతర ప్రింటింగ్ సంబంధించిన పనులన్నీ కూడా విజయవాడకు వచ్చి చేయిస్తూ ఉండేవాళ్ళం. కొన్ని గుంటూరులో చేయిస్తూ ఉండేవాళ్ళం. ఈ విధంగా అంత మాత్రమే కాదు, మైక్ ఆపరేట్ చేస్తూ ఉండేవాళ్ళం. అలాగే మీటింగ్స్కి వెళ్తున్నప్పుడు మరి అన్నీ కూడా సామాన్లన్నీ మోసుకొని వెళ్ళటం. అంత మాత్రమే కాదు, మరి ఆ మీటింగ్స్కి ఆటోలో కూర్చొని లైవ్ క్యాన్వాస్ చేస్తూ ఉండేవాడిని. ఇలా ప్రతి ఈ పని ఆ పని అని కాదు కానీ యేసన్న గారి దగ్గర ఉన్నప్పుడు ప్రతి పని
నేను చేసి ఉన్నాను. అదంతా కూడా దేవుని నిమిత్తమే చేసి ఉన్నాను. మాకు నిద్ర ఉండేది కాదు. మరి అనేక స్థలాలకు వెళ్ళి వచ్చేటప్పుడు రాత్రి 2 గంటలు, 3 గంటలు మాత్రమే మేము పడుకోవడానికి అవకాశం ఉండేది. అయితే ఆ విధంగా పరిచర్య చేస్తూ ఉన్న దినాల్లో మరి 7 సంవత్సరాలు అయిన తర్వాత ఈ యేసన్న గారి యొక్క పరిచర్య ఒక రూపానికి వచ్చింది. హోసన్న మినిస్ట్రీస్ అని ఒక రిజిస్ట్రేషన్ చేయించి ఉన్నారు. ఆ హోసన్న మినిస్ట్రీస్కి లోగో కూడా యేసన్న గారు నాకు ఆలోచన చెప్పి ఈ విధంగా ఉండాలి అంటే ఒక ఆర్టిస్ట్ దగ్గర కూర్చొని అదంతా కూడా చేయించడం జరిగింది. అలాగే హోసన్న మినిస్ట్రీస్ యొక్క ఫస్ట్ క్యాలెండర్ కూడా మరి ప్రింట్ చేయించడానికి ప్రభు కృపని అనుగ్రహించున్నాడు. ఇట్లా ఒకటి కాదు, 2 కాదు, దేవుడు నాకు ఇచ్చిన కృపని ఆ యొక్క పరిచర్యలో వాడటం ద్వారా దేవుడు నిజంగా ఆ పరిచర్యని అంచెలంచెలుగా అభివృద్ధి పరిచి ఉన్నాడు. హుస్నా మినిస్ట్రీస్ రిజిస్ట్రేషన్ అయింది. అక్కడ గోరంట్లలో స్థలం కొన్నారు. అక్కడ మరి చర్చి నిర్మాణం చేసి ఉన్నారు. అలాగే అక్కడ బైబిల్ సెమినార్స్ కూడా ప్రారంభించి ఉన్నారు. బైబిల్ సెమినార్స్ ప్రారంభించారు కానీ అదంతా కూడా నేనే ఆ ప్రాసెసింగ్ అంతా చేస్తూ ఉండేవాడిని. ఒక్క రోజు కూడా, ఒక్క సంవత్సరం కూడా ఆ బైబిల్ సెమినార్లో పాల్గొనే అవకాశం నాకు దొరకలేదు. అయితే ఏది ఏమైనా ఆ విధంగా కేవలం నమ్మకంగా పరిచర్య మాత్రమే చేస్తూ ఉండేవాళ్ళం. అయితే ఆ 7 సంవత్సరాలు అయిన తర్వాత దైవజనులైన యేసన్న గారు నన్ను ఆయన గురువు గారైన పాస్టర్ జి దేవరాజ్ గారు విజయవాడలో 1 టౌన్లో ఆయన పరిచర్య చేసి ఆయన ప్రభు సన్నిధికి వెళ్ళిపోయి ఉన్నారు. ఆయన పేరు తమిళ్ దేవరాజు గారు అంటారు. ఆ తమిళ్ దేవరాజు గారి దగ్గరికి ఆయన నన్ను పంపించడం జరిగింది ఆయనకు అసిస్టెంట్గా. అక్కడ పరిచర్య నేను వెళ్ళి ఆయనకు అసిస్టెంట్గా పరిచర్య చేస్తున్నప్పుడు కొంతకాలం చూసి ఆయన నన్ను పాస్టర్గా అభిషేకించున్నారు. అభిషేకించడమే కాదు, నాకు వివాహం చేసి ఉన్నారు. వివాహం చేయటం మాత్రమే కాదు, నన్ను ఈ దోసపాడు గ్రామానికి ఆయన ఒక పాస్టర్గా పంపించి ఉన్నారు. ఆయన చర్చ్ ఇక్కడ ఉండడం వలన అక్కడ పంపించి ఉన్నారు. మరి నేను వచ్చినప్పుడు ఆయన చర్చిలో 15 మంది మాత్రమే విశ్వాసులు ఉన్నారు. అయితే ఇక్కడ కూడా అదే పరిస్థితి. దోసపాడు వచ్చినప్పుడు కూడా కనీసం ఒక్క సైకిల్ కూడా ఉండేది కాదు. కాలినడకన గ్రామాలు, ఈ దోసపాడు చుట్టూ ఉన్న గ్రామాలు మేము తిరిగి పరిచర్య చేసేవాళ్ళం. నాకు పరిచర్య చేయడానికి కూడా మరి చర్చి వైపు నుంచి ఎవరు సహాయకులు ఉండేవాళ్ళు కాదు. మా నాన్నగారి ఆఖరి తమ్ముడైన జాన్ సాల్మన్ అని ఆయన మచిలీపట్నంలో ఒక సేవకునిగా సేవ చేసి ఆయన కూడా ప్రభు సన్నిధికి వచ్చి వెళ్ళిపోయి ఉన్నారు. ఆయన నాకు సహాయం చేయడానికి వస్తూ ఉండేవాళ్ళు. ఆయన ఒక సౌండ్ బాక్స్ తల మీద పెట్టుకొని, నెత్తి మీద పెట్టుకొని మోస్తూ ఉంటే నేను దానికి సంబంధించిన యాంప్లిఫైర్స్, మైక్స్, అలాగే డ్రమ్ము ఇవన్నీ కూడా సంచిలో పెట్టుకొని ఆయన వెనక నేను వెళ్తూ ఉండేవాడిని. ప్రతి గ్రామానికి వెళ్ళేది. ఆ గ్రామంలో ఒక వీధి కూటం పెట్టేది, రోజుకొక గ్రామంలో. ఈ విధంగా దోసపాడు చుట్టుపక్కల కూడా అంతా కూడా మేము సువార్త ప్రకటించడం జరిగింది. మా యొక్క ప్రయాసని దేవుడు చూసి, మా ప్రయాస వ్యర్థం చేయకుండా ఆ 15 మంది ఉన్న సంఘాన్ని దేవుడు అంచులంచులుగా అభివృద్ధిపరిచి ఆ మందిరం పట్టజాలనంత విస్తారమైన ఆత్మలతో దేవుడు ఆ మందిరాన్ని నింపడం జరిగింది. అయితే కొంతకాలమైన తర్వాత, అనగా ఒక సుమారుగా 7 సంవత్సరాలు అయిన తర్వాత పాస్టర్ దేవరాజు గారు ఆయన ప్రభు పిలుపుని అందుకొని దేవుని సన్నిధికి వెళ్ళిపోయి ఉన్నారు. అయితే దేవరాజు గారి తర్వాత వేరొకరు ఆ స్థానంలో వచ్చి ఉన్నారు. ఇక్కడ ఈ సంఘంలో ఉన్న ఆ యొక్క ముఖ్యమైన వ్యక్తి కొన్ని రాజకీయాలు చేయటం వలన ఆ సంఘాన్ని విడిచిపెట్టడం జరిగింది. ఎందుకంటే అది ఆమె పేరు మీదే ఉంది కాబట్టి ఆమె భయంకరమైన ఇబ్బందులు కలుగు చేయటం వలన నేను ఉండకూడదు అని ఆ విధంగా ఉద్దేశించడం వలన నేను ఆ సంఘాన్ని విడిచిపెట్టడం జరిగింది. అయితే గ్రామాన్ని విడిచిపెట్టలేదు, ఆ సంఘాన్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసాను. నేను ప్రార్థన చేస్తున్నా దేవుని యొక్క సన్నిధానంలో, ప్రభువా మరి నీవు నీ దాసునికి ప్రేరేపించి నన్ను ఇక్కడ పంపించి ఉన్నావు. ఇంతకాలం ఈ పరిచర్యను నన్ను వాడుకొని ఉన్నావు. ఇప్పుడు మరి నా పరిస్థితి ఏంటి? ఎందుకంటే పరిచర్యలో ప్రాముఖ్యమైనది ఏంటంటే దైవికమైన నడిపింపు. ఆ నడిపింపు లేకుండా మన ఇష్టం వచ్చిన దగ్గర మనం వెళ్ళకూడదు. నాకు తోచిన దగ్గర నేను వెళ్ళకూడదు. ప్రార్థన చేస్తున్నప్పుడు ఇదే దోసపాడు గ్రామంలో ఒక కాలనీ ఏర్పడింది. దాని పేరు ఎన్టీఆర్ కాలనీ. ఆ ఎన్టీఆర్ కాలనీలో ఒక 6 సెంట్ల స్థలాన్ని మేము తీసుకున్నాను, సహాయం చేసి ఉన్నాడు. 6 సెంట్ల స్థలంలో
మొట్టమొదటిగా మొత్తం స్థలం అంతా కూడా పట్టేటట్టుగా ఒక ఒక చర్చ్ వేయడం జరిగింది. చర్చ్ వేశాం. ఆ చర్చ్ ఓపెనింగ్ కూడా జరిగింది. ఆ చర్చ్ ఓపెనింగ్ కేసరపల్లిలో మెస్సియా పెంతెకోస్తు సంఘం యొక్క అధినేత, వ్యవస్థాపకులు, అధ్యక్షులైన పాస్టర్ అన్నే దానియేల్ గారి ద్వారా ఆ చర్చ్ ఓపెనింగ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఒక మరి పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు నేను దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చా. ప్రభువా, మరి నన్ను ఆత్మీయంగా నడిపించే వాళ్ళు అవసరం. ఫస్ట్‌లో అయితే యేసన్న గారి దగ్గర ఉన్నాను. తర్వాత దేవరాజు గారి దగ్గరికి వచ్చాను. దేవరాజు గారు కూడా దేవుని సన్నిధికి వచ్చేసారు. మరి ఇక నాకు ఎవరు ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రభు నాకు బెల్లంపల్లి ప్రవీణ్ గారిని పరిచయం చేయడం జరిగింది. అక్కడికి నేను ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయనతో మాట్లాడాను. ఆయన్ని తీసుకొనొచ్చి దోసపాడులో ఒక రాత్రి సువార్త కూటం పెట్టడం జరిగింది. ఈ రాత్రి అంటే చర్చి వార్షికోత్సవపు రోజు. చర్చి ప్రారంభించిన సంవత్సరం అయిన సందర్భంగా ఒక సువార్త కూటం పెట్టడం జరిగింది. ఆ సువార్త కూటం ద్వారా మా దోసపాడు గ్రామాన్ని దేవుడు బహుగా కదిలించి ఉన్నాడు. మళ్ళీ ఆ మరుసటి సంవత్సరం కూడా ఆయన తీసుకొని వచ్చి ఈ దోసపాడు గ్రామంలో, ఇదే దోసపాడు గ్రామంలో మరి ఒక రాత్రి ఆ వార్షికోత్సవం రోజు సువార్త కూటం పెట్టడం జరిగింది. ఈ విధంగా నాకు ఆయనతో పరిచయం ఏర్పడి నేను 18 సంవత్సరాలు మరి బెల్లంపల్లి ప్రవీణ్ గారి దగ్గర ఆయనతో కలిసి నేను పరిచయం చేయడం జరిగింది. మరి నేను అక్కడ బెల్లంపల్లి వెళ్ళినప్పుడు ఆ పాస్టర్ ప్రవీణ్ గారి యొక్క పరిస్థితి కూడా ఏసాన్ గారి పరిస్థితి లాంటిదే. ఆయనకి ఒక హీరో హోండా మోటార్ బైక్ మాత్రమే ఉంది. చర్చి ఏమో చాలా చిన్న చర్చి. అలాగే వాళ్ళ ఇల్లేమో ఆ కాంపౌండ్ వాల్‌తో కలిపి ఒక రేకుల షెడ్ లాగా దింపుకొని దాంట్లోనే ఉంటూ ఉన్నారు. నాకు బాగా గుర్తు. నేను ఆ రోజు వెళ్ళినప్పుడు, ప్రవీణ్ గారిని కలవడానికి వెళ్ళినప్పుడు భయంకరమైన కుండపోత వర్షం వచ్చింది. ఆ వర్షం వచ్చినప్పుడు ఆ రేకుల్లోంచి నీళ్లు కారుతా ఉంటే అవంతా కూడా గోడల మించి పడతా ఉన్నాయి. మొత్తం దారాలుగా అన్ని సిస్టమ్స్, కంప్యూటర్ సిస్టమ్స్ ఉన్నాయి. ఎవరు ఏం చేయలేరు. అలా చేయలేక అలాగే నిలబడి చూస్తా ఉన్నారు. నిజంగా నాకు చాలా ప్ర బాధ కలిగింది. ప్రార్థన చేశాను, ప్రభువా ఈ పరిస్థితి నుంచి నీ దాసుని తప్పించు ప్రభువా అని. ఆ రోజు మొదలుకొని ఆ దైవ సేవకునితో సహవాసం చేస్తూ అనేక ప్రాంతాలకి ఆ దైవ సేవకునితో కలిసి ఆ యొక్క పరిచర్య నిమిత్తం వెళ్తూ ఉండేవాడిని. అలాగే నేను చూస్తూ ఉండగానే నా కళ్ళ ముందే దేవుడు ఆ యొక్క సేవకుని అంచెలంచెలుగా హెచ్చించడం ప్రారంభించాడు. ఒక పెద్ద చర్చి వాళ్ళు కట్టడం జరిగింది. ఆ చర్చి కట్టిన తర్వాత కూడా, ఆ చర్చి ఓపెనింగ్ చేసిన తర్వాత ఆ చర్చి కూడా పట్టజాలనంత విస్తారమైన ఆత్మలతో దేవుడు నింపాడు. ఈలోగా వాళ్ళు ఏం చేశారంటే బైబిల్ కాలేజ్ ఒకటి ప్రారంభించి ఉన్నారు. మరి ఒక 6 నెలల కోర్సు, బైబిల్ కోర్స్ చెప్పే బైబిల్ కాలేజ్. ఆ బైబిల్ కాలేజ్ యొక్క బాధ్యతలు వాళ్ళు నాకు అప్పగించడం జరిగింది. వాళ్ళు అప్పగించిన దగ్గర నుంచి మరి దేవునికి నేను పరిచర్య చేస్తున్నానని నేను ఆ మనస్సాక్షితో నేను ఆ యొక్క బైబిల్ కాలేజ్ డీల్ చేస్తుండేవాడిని. నేను ఒక్కడినే కాదు, 12 మందిని ఏర్పాటు చేసుకుని దాంట్లో టీచింగ్ చేయడానికి ఒక్కొక్కరికి ఒక్కో సబ్జెక్ట్ కేటాయించి చక్కగా స్టూడెంట్స్కి ఆ యొక్క సబ్జెక్ట్స్ టీచింగ్ చేయిస్తూ ఉండేవాళ్ళం. మరి నా చేతి మీద చాలా బ్యాచెస్ రన్ అయినాయి. కొన్ని వందల మంది తర్ఫీదయ్యి సేవకులుగా మరి తర్ఫీదయ్యి వాళ్ళు వెళ్ళి ఈరోజు కూడా పరిచర్య చేస్తూ ఉన్నారు. నేను అక్కడ ప్రవీణ్ గారి దగ్గర ఉన్నప్పుడు బైబిల్ కాలేజ్ అంతా కూడా నేనే చూస్తూ ఉండేవాడిని. ఆ తర్వాత రెండో బాధ్యతగా మీటింగ్స్ బాధ్యత వాళ్ళు నాకు అప్పగించి ఉన్నారు. వాళ్ళు ఏదైనా స్థలంలో మీటింగ్స్ పెట్టేటప్పుడు ఆ మీటింగ్స్ యొక్క కన్వీనర్ నంబర్ నాకు ఇస్తారు. ఆ కన్వీనర్తో నేను డీల్ చేసి గ్రౌండ్ సెలక్షన్ నుంచి, గ్రౌండ్ బుకింగ్ నుంచి, మరి వీళ్ళ అకామిడేషన్స్, అలాగే ఆ పబ్లిసిటీ సమస్తము కూడా చాలా జాగ్రత్తతో, అది మామూలు పని కాదండి. ఒక మీటింగ్స్ ప్లానింగ్ చేసి మీటింగ్స్ అంతా కూడా హ్యాండిల్ చేయడం అంటే మామూలు పని కాదు. దేవుని కృప ఉండాలి. అదంతా కూడా చాలా జాగ్రత్తతో, భయంతో నేను జరిగించడం జరిగింది. ఒక ప్రక్క నాకు పరిచయం ఉంది, నాకు ఫ్యామిలీ ఉంది. అయినా ఇవి మరి నేను ప్రక్కన పెట్టి నేను ఆ విధంగా ఆ మినిస్ట్రీ గురించి నేను ప్రయాసపడటం జరిగింది. ఎప్పుడైతే ఆ విధంగా ప్రయాసపడుతూ వచ్చానో దేవుడు నాకు ఇచ్చిన కృప వలన నాకు ఇచ్చిన ఆ యొక్క తలాంతులన్నీ కూడా ఆ పరిచర్లో వాడటం జరిగింది. మరి అక్కడ ఈ రెండో బాధ్యత మాత్రమే కాదు, ఇక మూడో బాధ్యత ఏంటిదంటే ఆ యొక్క వివాహాలన్నీ కూడా నేనే చేస్తూ ఉండేవాడిని. ఎందుకంటే నేను పాస్టర్ దేవరాజు గారి దగ్గర ఉన్నప్పుడు
నాకు ప్రభుత్వం నుంచి గవర్నర్ గారి దగ్గర నుంచి నాకు వివాహాలు చేయడానికి లైసెన్స్ మంజూరు అవడం జరిగింది. ఆ లైసెన్స్ ద్వారా కల్వరి మినిస్ట్రీస్‌లో నేను వివాహాలన్నీ చేస్తూ ఉండేవాడిని. అంత మాత్రమే కాదు, ఆ యొక్క చర్చ్‌కి వచ్చే విశ్వాసుల యొక్క ఇళ్ళకి కూడా వెళ్ళి హౌస్ విజిటింగ్ చేస్తూ ఉండేవాళ్ళం. ఈ యొక్క రెండవ చర్చి వాళ్ళు ప్రవీణ్ గారు కట్టిన తర్వాత, ప్రవీణ్ గారు ఆయా సమయాల్లో అంటే ఎక్కువగా 99% అక్కడే ఉండేవాళ్ళు ప్రతి ఆదివారం. ఆ ఒక్క శాతం ఎప్పుడైనా లేకుండా బయటకు వెళ్ళినప్పుడు నాకు బాగా గుర్తు. ఒక 3 సార్లయినా నేను అక్కడికి వెళ్ళి ప్రవీణ్ గారి స్థానంలో నిలబడే కృపను ప్రభు అనుగ్రహించినాడు. శనివారం, ఆదివారం ఆ యొక్క ప్రేయర్స్, శనివారం హీలింగ్ ప్రేయర్, ఆదివారం ఆరాధన జరిపించి రావడానికి ఆయనకు ఒక స్టాండ్ బైగా ఉండడానికి ప్రభు నాకు సహాయం చేసినాడు. ఆ తర్వాత వాళ్ళు హైదరాబాద్లో కూడా పరిచర్య ప్రారంభించి ఉన్నారు. ఆ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎదురుగుండా ఎస్పీజీ దాంట్లో ప్రారంభించినప్పుడు కూడా నేను ఒక 2 సార్లు ఆ విధంగా వెళ్ళడం జరిగింది. ఈ విధంగా ఆ యొక్క ప్రవీణ్ గారితో కలిసి ఒక 18 సంవత్సరాలు నేను దేవుని యొక్క పరిచర్యలో వాళ్ళతో కలిసి కొనసాగడం జరిగింది. ఆ 18 సంవత్సరాల కల్లా దేవుడు ఆ మినిస్ట్రీని కూడా నేను చూస్తూ వచ్చాను. ఏ విధంగా దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఆ దేవుడు తన దాసుల్ని ఈ దేశంలోనే కాదు, విదేశాల్లో కూడా దేవుడు వాడుకోవడం ప్రారంభించినాడు. ఆ విధంగా పరిచర్య చాలా విస్తరించింది. అయితే అది మాత్రమే కాదు. నేను అక్కడ దైవ సేవకుని యొక్క సహవాసంలో ఉన్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన కృప అదేంటిదంటే, అనేక స్థలాలకి నేను పంపబడుతూ ఉండేవాడిని. సభలు పెట్టక ముందు మేము పాస్టర్స్‌గా మీటింగ్ పెడుతూ ఉండేవాళ్ళం. ఆ పాస్టర్స్ మీటింగ్‌కి వాస్తవంగా అయితే స్పీకర్సే రావాలి. ఎవరైతే ప్రసంగికులు ఉన్నారో వాళ్ళు రావాలి. కానీ ఆ స్పీకర్ స్థానంలో దేవుడు నన్ను నిలబెట్టడం జరిగింది. దైవ సేవకుల యొక్క ప్రేరేపించడం వలన ఆయన స్థానంలో నేను నిలబడటం జరిగింది. అనేక స్థలాల్లో పాస్టర్స్ కాన్ఫరెన్స్‌లో మరి వాక్యం చెప్పడానికి ప్రభు కృపను అనుగ్రహించినాడు. చూడండి, వాస్తవంగా నేను యేసయ్య గారి దగ్గర ఉన్నప్పుడు ఆ యొక్క బైబిల్ సెమినార్‌లో పాల్గొనటానికి అవకాశం లేకపోయింది. కానీ ఇక్కడ దేవుడు బైబిల్ కాలేజ్ రన్ చేయడానికి ప్రభు సహాయం చేసి ఉన్నాడు. అక్కడ యేసయ్య గారి దగ్గర ఉన్నప్పుడు నాకు చాలా తక్కువ అవకాశం ఉండేది ఎక్కడైనా వాక్యం చెప్పడానికి. మరి ఇక్కడ చూసినట్లయితే పాస్టర్స్ కాన్ఫరెన్స్‌లో నేను వాక్యం చెప్తున్నప్పుడు మా తాత వయసు ఉన్న సేవకులు కూడా వచ్చి కూర్చొని వాక్యాన్ని వినడం, వాక్యాన్ని రాసుకునడం చూస్తుంటే నిజంగా నాకు చాలా దేవా నీకు స్తోత్రం అనుకునేవాడిని. కారణం ఏంటంటే నాకు బైబిల్ ట్రైనింగ్ లేదండి. కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడం అనేది లేదు. యేసయ్య గారి దగ్గర ఉన్నప్పుడైతే ప్రతి సంవత్సరం 3 రోజులు లేకపోతే 4 రోజులు సేవకుల మీటింగ్స్ పెడుతూ ఉండేవాళ్ళు. ఆ సేవకుల మీటింగ్స్‌లో వాళ్ళు చెప్పే ప్రసంగాలు వినటం, రాసుకుంటమే. అంతకుముందు యేసయ్య గారితో కలిసి వెళ్ళినప్పుడు జస్ట్ యేసయ్య గారు చెప్పే వాక్యం వినటమే. అంతేగాని సేవకుల కొరకు స్పెషల్ ట్రైనింగ్ అనేది మాకు లేదు. పైపెచ్చి మీకు ఇంకో మాట చెప్తాను. అదేంటిదంటే, నేను మా ఇంటికాడ ఉన్నప్పుడు చదువుకుంటున్నాడు బందర్‌లో ఐపీసీ చర్చ్‌కి వెళ్ళేటప్పుడు చర్చిలో డ్రమ్ కొట్టేవాడిని. పాస్టర్ గారితో కలిసి పరిచర్యలో తిరిగేవాడిని. కానీ నాకు చాలా భయం. స్టేజ్ ఫియర్ అంటారు. అది చాలా భయం. మరి నిలబడి వాక్యం చెప్పాలి అంటే చాలా భయం. పాస్టర్ గారు ఏం చేసేవాడంటే నిలబడి వాక్యం చెప్పమనేవాళ్ళు కాదు, కానీ మేము బాప్తిసాలకు వెళ్తున్నాం, మరి మాతో కలిసి రావాలి, డ్రమ్ కొట్టాలి, పాటలు పాడుకుంటూ వెళ్ళాలి అని అనేవాళ్ళు. అయితే అట్లా ఆ విధంగా అన్నప్పుడు నాకు చాలా భయము, సిగ్గు. ఎందుకంటే చర్చిలో డ్రమ్ కొడతాను కానీ ఆ డ్రమ్ మెడకి తగిలించుకొని బాప్తిసాలు వేయడానికి వెళ్ళే వరకు డ్రమ్ కొట్టుకుంటూ వెళ్తే నేను ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుతున్నాను. నా ఫ్రెండ్స్ చూస్తారు. చూసి మరుసటి రోజు క్లాస్‌లో నన్ను ఎగతాళి చేస్తారని ఆ భయంతో నేనేం చేసేవాడిని అంటే, చర్చి అవ్వగానే వాళ్ళు బాప్తిసాలు సిద్ధపడుతూ ఉండగానే నేను అస్సలు వాళ్ళ కంటికి కనబడకుండా నేను వెళ్ళిపోతూ ఉన్నాను, పారిపోతూ ఉండేవాడిని. మరి వాళ్ళు నన్ను వెతుక్కునేవాళ్ళు. నేను కనబడకపోయేసరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు డ్రమ్ము ఏదో మరి కొట్టుకుంటా, పాటలు పాడుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఇంత భయంగా ఉండే నన్ను దేవుడు తన యొక్క సేవకుల ఎదుట నిలబెట్టి, పాస్టర్స్ ఎదురుగుండా నిలబెట్టి, పాస్టర్లకి బోధించే ఆ యొక్క కృపని దేవుడు నాకు అనుగ్రహించినాడు. ప్రక్క పాస్టర్స్‌గా తీర్చిదిద్దడానికి బైబిల్ కాలేజ్‌లో ఆ యొక్క పిల్లలకి, ఆ యొక్క స్టూడెంట్స్‌కి విషయాలు బోధించడం. మరొక ప్రక్క దైవ సేవకులకు ఆ యొక్క పాస్టర్స్ మీటింగ్‌లో వాక్యాన్ని బోధించడం. అంత మాత్రమే కాదు, అనేక మినిస్ట్రీస్ ని దేవుడు నాకు పరిచయం చేసి ఉన్నాడు.
ఆ మినిస్ట్రీస్లోకి వెళ్ళి వాళ్ళ వాళ్ళ సంఘాల్లో ఉపవాస ప్రార్థనల్లో, అలాగే సభలలో, అలాగే వాళ్ళు కూడా బైబిల్ సెమినార్స్ పెట్టినప్పుడు బైబిల్ సెమినార్స్లో, ఇంకా ఈ విధంగా వాళ్ళ యొక్క పరిచర్యలో కూడా విస్తారంగా విరివిగా దేవుడు నన్ను వాడుకొని ఉన్నాడు. అయితే నేను దైవ సేవకులైన ప్రవీణ్ గారి దగ్గర ఉన్నప్పుడు ఆ మినిస్ట్రీని కూడా దేవుడు ఒక స్థితిలో ఉంచి ఉన్నాడు. అంటే ఒక స్థితిలోని పెట్టి ఉన్నాడు. ఇక 18 సంవత్సరాలు నేను వాళ్ళతో ఉన్న తర్వాత నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా, అక్కడ యేసన్న గారి దగ్గర ఆ యొక్క మినిస్ట్రీలో నీవు నన్ను వాడుకొని ఉన్నావు. ఆ మినిస్ట్రీని ఒక లెవెల్‌లో ఉంచి ఉన్నావు. ఇక్కడ కల్వరి మినిస్ట్రీలో తీసుకొని వచ్చావు. ఆ కల్వరి మినిస్ట్రీలో కూడా నీవు నాకు ఇచ్చిన కృపను నేను అక్కడ వాడే కృపను దయచేసావు. ఈ మినిస్ట్రీని కూడా ఒక స్థితిలో ఉంచి ఉన్నావు. ఇక మరి నా పరిచర్య కూడా ఉంది కదా ప్రభువా అని చెప్పి ప్రార్థన చేసుకొని, నేను ఇక ఆ యొక్క పరిచర్య నుంచి కల్వరి మినిస్ట్రీస్ బెల్లంపల్లి ప్రవీణ్ గారి దగ్గర ఆ పరిచర్య నుంచి నేను సెలవు తీసుకోవడం జరిగింది. సెలవు తీసుకొని ఇక నా పరిచర్యని అభివృద్ధి పరచుకోవాలి అని నేను ప్రారంభించున్నాను. మాది కృష్ణా జిల్లా దోసపాడు గ్రామం, పెదపార్పొడి మండలం దోసపాడు గ్రామం. ఈ గ్రామంలో మా చర్చి పేరు కృపా సువార్త ప్రార్థనా మందిరం. నాకు ఇద్దరు పిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు. అయితే దేవుడు ఒక చిన్న సంఘాన్ని ఇచ్చి ఉన్నాడు. ఇక్కడ మాత్రమే కాదు, నేను ఎప్పుడైతే ప్రవీణ్ గారి దగ్గర నుంచి నేను మానేసి ఉన్నానో, విజయవాడ గుణదల్లో కూడా ఒక చిన్న సంఘాన్ని ఏర్పాటు చేసుకున్న కృపను ప్రభు అనుగ్రహించి ఉన్నాడు. అయితే ఈ వివరాలన్నీ కూడా నేను మీతో చెప్పడానికి గల కారణం ఏంటంటే, మా కొరకు మీరు ప్రార్థన మానక అనుదినం ప్రార్థన చేస్తారని. ఈ సాక్ష్యాన్ని మీరు వింటమే కాదు, మీ యొక్క స్నేహితులకి, మీ యొక్క బంధువులకి, మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా మీరు షేర్ చేయండి. వారు కూడా ఈ యొక్క సాక్ష్యం ద్వారా ఆశీర్వదించబడటానికి మీరు కారకులు కండి. దేవుడి యొక్క మాటలు మనందరి యొక్క వెనుకిడిలో ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.